ఓం శాంతి 37/1983 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ఎక్కడ సత్యమైన స్నేహం ఉంటుందో అక్కడ దుఃఖపు అల ఉండదు. మన్మోహిని దీది గారు శరీరమును త్యాగం చేసినప్పుడు బాప్దాద వినిపించిన మహావాక్యాలు. ఈరోజు స్థిరమైన రాజ్య అధికారులు నిశ్చలమైన దృఢమైన స్థితిలో ఉండే విజయీ పిల్లలను బాప్దాదా చూస్తున్నారు. ఇప్పటి నుండి స్థిరంగా ఏ సంస్కారాల ఆధారంతో స్థిరమైన రాజ్య ప్రాలబ్ధమును పొందేందుకు ముందు పురుషార్థంలో కల్పకల్పము స్థిరంగా అయ్యారు. డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని డ్రామా చక్రంలోని సంగం యుగపు టాప్ పాయింట్ పై స్థితులై దేనిని చూసినా స్వతహాగానే స్థిరంగా దృఢంగా ఉంటారు. టాప్ పాయింట్ ఉన్నత స్థానం నుండి క్రిందకు వచ్చినప్పుడే అలజడి కలుగుతుంది. శ్రేష్ఠులైన బ్రాహ్మణాత్మలందరూ సదా ఎక్కడ ఉంటారు? చక్రములో సంగం యుగం ఉన్నత యుగం. చిత్రము లెక్కలో కూడా సంగం యుగ స్థానం ఉన్నతమైనది మరియు యుగాల లెక్కలో దీనిని చిన్న యుగము పాయింట్ అనే అంటారు. మరి ఈ ఉన్నత పాయింట్పై ఉన్నత స్థానంలో ఉన్నత స్థితిలో ఉన్నత జ్ఞానంలో ఉన్నతోన్నతమైన తండ్రి స్మృతిలో ఉన్నతోన్నత సేవా స్మృతి స్వరూపులైనట్లయితే సదా సమర్థులుగా ఉంటారు. సమర్థం ఉన్న చోట వ్యర్థం సదాకాలం కొరకు సమాప్తం అయిపోతుంది. బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరి పురుషార్థమే వ్యర్థమును సమాప్తం చేస్తుంది. దానిని వారు చేస్తున్నారు. వ్యర్థపు ఖాతా లేక వ్యర్థం యొక్క లెక్కలు సమాప్తమైపోయాయి కదా. లేక ఇప్పుడు కూడా ఏదైనా పాత వ్యర్థం యొక్క ఖాతా ఉందా? బ్రాహ్మణ జన్మ తీసుకున్నప్పుడే తనువు మనస్సు ధనము అన్నీ నీవే అని ప్రతిజ్ఞ చేశారు కూడా. కనుక వ్యర్థ సంకల్పాలు సమాప్తమైపోయాయి. ఎందుకంటే మనస్సును సమర్థుడైన బాబాకిచ్చారు. మనస్సు నీదే అని అనేందుకు బదులు 2-3 రోజులలో నాది అని మార్చేసుకోవడం లేదు కదా. మనస్సు ద్వారా సదా సమర్థంగా ఆలోచించాలి అన్నది ట్రస్టీలకు డైరెక్షన్, ఎవరైతే నిమిత్త మాత్రంగా ఉంటారో వారికి. మరి వ్యర్థానికి మార్జిన్ ఉందా? వ్యర్థం జరిగిందా? స్నేహాన్ని చూపించాము అని మీరు అంటారు. పరివారపు స్నేహ సూత్రంలో అయితే అందరూ బంధింపబడి ఉన్నారు. ఇదైతే చాలా మంచిది. ఒకవేళ స్నేహ ముత్యాలను కురిపిస్తున్నట్లయితే ఆ ముత్యాలు అమూల్యమైనవిగా ఉండాలి. కానీ ఎందుకు ఏమి అన్న ఆలోచనలతో అశ్రువులను దుఃఖాన్ని చూపించినట్టయితే అది వ్యర్థపు ఖాతాలో జమ అయినట్లు. అశ్రువులను కారిస్తే కన్నీళ్ళు వస్తే స్నేహ ముత్యాలైతే మీ స్నేహి దీది మెడలోని మాలగా అయి మెరుస్తూ ఉన్నాయి. స్నేహంతో కన్నీరు వస్తే దుఃఖంతో రారాదు. ఇటువంటి సత్యమైన స్నేహము కల మాలలైతే దీది మెడలో చాలానే ఉన్నాయి. కానీ 1% కూడా అలజడి స్థితిలోకి వచ్చిన కన్నీళ్లను కార్చిన అవి అక్కడ దీది వద్దకు చేరుకోవు. ఎందుకని? అక్కడ ఎల్లప్పుడూ విజయి స్థిరమైన దృఢమైన ఆత్మగానే ఉంది దీది. మరియు ఇప్పుడు కూడా ఉంది. మరి అచలమైన ఆత్మ వద్దకు అలజడి కలిగిన వారి స్మృతి చేరుకోలేదు. అవి ఇక్కడే ఉండిపోతాయి. ముత్యాలై మాలలో ప్రకాశించవు. ఎటువంటి స్థితి కలిగిన వారో, ఎటువంటి పొజిషన్ కల ఆత్మను అటువంటి పొజిషన్లో స్థితులై ఉండే ఆత్మల స్మృతి ఆత్మకు చేరుకుంటుంది. దీది పట్ల స్నేహమైతే ఉంది. ఇదైతే చాలా మంచి లక్షణం. స్నేహం ఉన్నట్లయితే స్నేహాన్ని అర్పణం చేయండి. ఎక్కడైతే సత్యమైన శ్రేష్ఠ స్నేహం ఉంటుందో అక్కడ దుఃఖపు అల ఉండదు. ఎందుకంటే దుఃఖధామమును దాటిపోయారు కదా. మధురాతి మధురమైన ఫిర్యాదులు కూడా అన్నీ చేరుకున్నాయి. అందరి ఫిర్యాదు ఇదే. మా మధురమైన దీదీని ఎందుకు పిలుచుకున్నారు బాబా?
అందుకు బాప్దాదా ఇలా చెప్పారు. ఎవరైతే అందరికీ చాలా మధురమైన వారు అనిపిస్తారో, వారు బాబాకు కూడా మధురమైన వారే కదా! ఒకవేళ ఆవశ్యకత మాధుర్యముదే అయినప్పుడు ఇతరులెవరిని పిలవాలి? మధురాతి మధురమైన వారినే పిలుస్తారు కదా! అడ్వాన్స్ పార్టీలోని విశేషాత్మలు ఇప్పటి వరకు గుప్తంగా ఎందుకు ఉన్నారు అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. మరియు పదే పదే అడుగుతూ ఉంటారు. ప్రత్యక్షం అవ్వాలి అని కోరుకుంటారు కదా! సమయ ప్రమాణంగా అడ్వాన్స్ పార్టీలోని కొందరాత్మలు శ్రేష్ఠ ఆత్మలను ఆహ్వానం చేస్తున్నారు. అలా ఆది పరివర్తన యొక్క విశేష కార్యం కొరకు ఆది కాలంలోని ఆది రత్నాలైన ఆత్మలు కావాలి. తమ యోగ బలమును ప్రయోగించగల విశేష యోగి ఆత్మలు కావాలి. భాగ్య విధాత అయిన బాబా యొక్క భాగస్వాములైన ఆత్మలు కావాలి. భాగ్య విధాత అని బ్రహ్మను కూడా అంటారు. ఎందుకు పిలిచారు అర్థమైందా? ఇక్కడ ఏమవుతుంది, ఎలా అవుతుంది అని ఆలోచిస్తారు. బ్రహ్మ బాబా వ్యక్తమయ్యారు. మరి అప్పుడు ఏమైంది? ఎలా అయింది? అన్నది చూశారు కదా! దాదీని ఒంటరి వారు అని భావిస్తారా? వారు అనుకోరు, మీరు అనుకుంటారు. దీది వెళ్ళిపోయారు అంటే దాదీకి తోడుగా ఉండేవారు. ప్రకాష్‌మణి దాదీకి ఇప్పుడు ఒంటరి అనుకుంటారు. దీదీని గురించి దాది అలా అనుకోవడంలా. నేను ఒంటరైపోయాను. దాది వెళ్ళిపోయింది. అంటే దాది అంటే దీది వెళ్ళిపోయినారు అని. అంతే కదా! దాది వైపుకు చూస్తూ అన్నారు బాబా. మీది దివ్యమైన ఐకమత్యం కదా! అవునా? కాదా? మరి మీరు దివ్యమైనటువంటి వారు, దివ్యమైనటువంటి భుజాలు కారా? ఈ గ్రూపుని ఎందుకని తయారు చేశారు? దివ్యమైన గ్రూపును సదా ఒకరికొకరు సహయోగులుగా అయ్యేందుకు. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు, ఎవరికి కావాలి అంటే వారికి, అందరూ సేవ కొరకు జీ హాజిర్. ఈ దాదీలకు పరస్పరంలో చాలా అంతరంగిక ప్రీతి ఉంది. మీకు తెలియదు కనుక ఇప్పుడేమవుతుంది అని అనుకుంటారు. ఆది రత్నాలైన మేమందరం ఒక్కటే అని ఒక్క దీది రుజువు చేసి చూపించారు కదా! బ్రహ్మబాబా తర్వాత సాకార రూపంలో 9 రత్నాలకు చెందిన పూజ్యాత్మలు సేవా స్టేజ్‌పై ప్రత్యక్షమయ్యారు కనుక 9 రత్నాలు లేక అష్టమాల సదా ఒకరికొకరు సహయోగులు. ఆ అష్టమాలలో ఎవరున్నారు? ఎవరైతే తమను తామే ముందుకు వచ్చి సేవా బాధ్యతను తీసుకుంటారో వారే అర్జునులు అనగా అష్టమాల. సేవా స్టేజ్‌పై అష్టరత్నాలు, నవరత్నాలు తమ పాత్రను పోషిస్తూ ఉన్నాయి. కనుక అష్టరత్నాలు అంటే పరస్పరంలో సదాకాలానికి స్నేహిలు మరియు సదా సహయోగులు. కనుక ఆది నుండి సదా సేవా సహయోగి ఆత్మలు ఎల్లప్పుడూ సహయోగి పాత్రను పోషిస్తూనే ఉంటాయి. అర్థమైందా? ఇంకా ఏం ప్రశ్నలున్నాయి? ఎందుకు చెప్పలేదు? ఈ ప్రశ్న ఉంది కదా! చెప్పినట్లయితే దీదీ యోగులుగా అవుతారు. దీదీ పైన యోగం ఉంచుకున్నవారు. డ్రామాకు విచిత్రమైన పాత్ర ఉంది. విచిత్రుని చిత్రము ముందే చిత్రించబడదు. అలజడికి చెందిన పరీక్ష అకస్మాత్తుగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ విశేషాత్మ యొక్క పాత్ర ఇప్పటి వరకు ఏ ఆత్మలైతే వెళ్ళాయో వారందరికంటే అతీతమైనది మరియు ప్రియమైనది. ప్రతి ఒక్క క్షేత్రంలో ఈ శ్రేష్ఠాత్మ యొక్క సాహచర్యమును, సహయోగపు సహయోగం యొక్క అనుభూతిని చేస్తూనే ఉంటారు. బ్రహ్మబాబా పాత్ర బ్రహ్మబాబాది. వారిలాంటి పాత్ర వేరే ఏది ఉండజాలదు. కానీ ఈ ఆత్మ దీది యొక్క విశేషత సేవలో ఉత్సాహ ఉల్లాసాలనిప్పించడంలో, యోగి, సహయోగి మరియు ప్రయోగులుగా తయారు చేయడంలో ఎల్లప్పుడూ ఉంది కనుక ఈ ఆత్మ యొక్క విశేష సంస్కారం సమయానుసారంగా మీ అందరికీ కూడా సహయోగులై ఉండే అనుభూతిని చేయిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క ఆత్మకు తన తన విచిత్ర పాత్ర ఉంది. అచ్చా! మధువనమునకు వచ్చారు. స్నేహ స్వరూపాన్ని చూపించారు. అందుకొరకు వీరు కూడా విశ్వంలో సేవా నిమిత్తంగా పాత్రను పోషించారు. మీరందరూ ఇలా రావడం అంటే విశ్వంలో స్నేహపు అలను, స్నేహ సుగంధాన్ని,
స్నేహ కిరణాలను వ్యాపింప చేయటం. కనుక మంచిగా రండి. దీది వైపు నుండి కూడా బాప్తాద్ అందరికీ స్నేహపు, సేవా స్వరూపపు అభినందనలను ఇస్తున్నారు. దీది కూడా చూస్తున్నారు. టీవీలో కూర్చున్నారు. మీరు కూడా వతనంలోకి వెళ్లి చూడండి కదా! ఇది కూడా సేవకు చెందిన ఒక ముద్ర. నేటి ఈ సంఘటనలోకి కమల్ బచ్చి, దీదీ గారి లౌకిక వదిన కూడా వచ్చింది. వారు కూడా గుర్తు చేస్తున్నారు. మరియు ఎవరైతే స్నేహి శ్రేష్ఠాత్మ కొరకు తమ సహయోగమును ఇచ్చారో, ఆలసిపోని పిల్లలకు వారిక్కడ కూర్చొని ఉన్నా లేకపోయినా కానీ పిల్లలందరూ శుభభావన, శుభకామనలు మరియు ఒకటే లగన్‌తో ఎవరైతే తమ స్నేహాన్ని చూపించారో చాలా శ్రేష్టమైనదిగా ఉంది. ఇందుకొరకు విశేషంగా బాప్‌దాదాతో దాది ఇలా అన్నారు. "నా వైపు నుండి ఇటువంటి స్నేహి, సేవాధారి పరివారానికి ప్రియ స్మృతులు మరియు థాంక్స్ ఇవ్వండి." కనుక దీదీ పనిని ఈరోజు బాప్‌దాదా చేస్తున్నారు. ఈరోజు బాప్‌దాదా సందేశిగా ఈ సందేశాన్ని ఇస్తున్నారు. ఏదైతే జరిగిందో అది చాలా రహస్యాలతో నిండి ఉన్న డ్రామాగా అయింది. మీ అందరికీ దీది అంటే చాలా ఇష్టము మరియు దీదీకి సేవ అంటే ఇష్టం కనుక సేవ తన వైపుకు లాగింది. పరివర్తన అనే పరదాను తెరవటంలో ఏదైతే జరిగిందో అది చాలా చాలా బాగా జరిగింది. భగవతి డాక్టర్ దోషము లేదు. భగవంతుడి దోషము లేదు. ఇది డ్రామాలోని రహస్యం. ఇందుకు భగవతి ఏమీ చేయలేడు. భగవంతుడు ఏమీ చేయలేడు కనుక వీరిలా చేశారు, ఇలా ఆపరేషన్ చేశారే, అందుకే దీది వెళ్ళిపోయారు అని ఎప్పుడు ఆలోచించొద్దు. వారి స్నేహం చివరి వరకు కూడా తల్లి స్నేహంలానే ఉంది. కనుక వారు వారి వైపు నుండి ఎటువంటి లోటు చేయలేదు. ఇది డ్రామాలోని ఆట అర్థమైందా? కనుక ఎటువంటి ఆలోచనలను చేయకూడదు. ఈరోజైతే కేవలం ఆజ్ఞాకారిగా అయ్యి, దీది వైపు నుండి సందేశిగా అయ్యి వచ్చాం. స్థిరమైన స్థితిలో ఉండేవారు, స్థిరమైన రాజ్యాధికారులు, నిశ్చయ బుద్ధి, నిశ్చింతులు, విజయులు అయిన పిల్లలకి ఈరోజు త్రిమూర్తి ప్రియ స్మృతులను ఇస్తున్నారు మరియు నమస్తే చెప్తున్నారు. అచ్చా! డివైనిటీ వారందరూ ఇక్కడికి రావాలి. దాదీలందరినీ బాప్‌దాదా స్టేజ్ పైకి పిలిచారు మరియు మాల రూపంలో వారిని కూర్చోబెట్టారు. మాల అయితే తయారైంది కదా! దాదీతో అన్నారు. ఇప్పుడు వీరు జానకి దాది మరియు చంద్రమణి దాది మీ విశేష సహయోగులు. ఈ రథానికైతే గుల్జార్ దాదీకి డబల్ పాత్ర ఉంది. బాప్‌దాదా పాత్ర మరియు ఈ పాత్ర డబల్ పాత్ర. మీకందరూ సహయోగిలే. వీరిని నిర్మల శాంత దాదిని వాతావరణం కాస్త మంచిగా ఉన్నప్పుడు పిలవాలి. ఎందుకంటే అనారోగ్యం ఉంది. అందరూ ఎగిరే పక్షులే కదా! ఎటువంటి సేవా బంధనము లేదు. స్వతంత్ర పక్షులు కనుక చప్పట్లు మ్రోగడంతోనే ఎగిరిపోతారు. అటువంటి వారే కదా స్వతంత్ర పక్షులు. ఎటువంటి విశేష స్థానము మరియు విశేష సేవా బంధనం కూడా లేదు కదా! ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఏ ఆలోచన లేకుండా ఎగిరిపోవాలి. విశ్వ సేవా బంధనం, బేహద్దు సేవా బంధనం. కనుక స్వతంత్రులు ఎప్పుడు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మొదట నేను. ప్రతి ఒక్క ఆత్మకు తన తన పాత్ర ఉంది. డివైనిటీ వారు పాలన చేసేవారు మరియు మనోహర్ పార్టీ వారు సేవా క్షేత్రంలో ముందుకు వెళ్ళేవారు. మరి ఇప్పుడు సేవతో పాటుగా పాలన యొక్క విశేష ఆవశ్యకత ఉంది. పాలన లెక్కలో దీదీని అనేక ఆత్మలు ఏ విధంగా తల్లి స్వరూపంలో చూస్తూ ఉన్నారో, మామూలుగా అయితే తల్లి తండ్రి ఒక్కరే కానీ సాకారంలో నిమిత్తంగా ఈ పాత్రను పోషించిన కారణంగా పాలనను ఇచ్చే విశేష పాత్రను పోషించింది. అలాగే ఆది రత్నాలు ఎవరైతే ఉన్నారో వారు పాలనను ఇచ్చే బాబా పాలనను తీసుకొని అధికారి ఆత్మలుగా తయారు చేసే పాలన ఇవ్వాలి. బాబా పాలననే తీసుకోవాలి కానీ బాబా పాలనను తీసుకునేందుకు కూడా పాత్రులుగా అయితే తయారు చేయాల్సి ఉంటుంది. కనుక ఆ పాత్రులను, యోగ్యులను
తయారు చేసే సేవను దీదీ చాలా మంచిగా నంబర్ వన్‌గా చేసింది. మరి మీరందరూ కూడా నంబర్ వన్ కదా! సెకండ్ మాలలో అయితే లేరు కదా! మొదటి మాలలోనే ఉన్నారు కదా! మరి మొదటి మాలలోని వారందరూ నంబర్ వన్‌లు. అచ్చా! పాండవులను కూడా పిలవండి అన్నలను. ముఖ్యమైన సోదరులందరూ బాప్తాద ఎదురుగా స్టేజ్ పైకి వచ్చారు. పాండవులు కూడా ఆదిరత్నాలే కదా! పాండవులు కూడా మాలలో ఉన్నారు. కేవలము శక్తులే మాలలో ఉన్నారు అని కాదు. పాండవులు కూడా ఉన్నారు. మిమ్మల్ని ఏ మాలలో చూసుకుంటారు. అదైతే ప్రతి ఒక్కరికి తమకు తాము తెలుసు. మరియు బాబాకు కూడా తెలుసు కానీ పాండవులు కూడా ఈ విశేష స్మృతి మాలలో ఉన్నారు. ఎవరు? మేము ఉన్నాము అని ఎవరు భావిస్తూ ఉన్నారు? పాండవులు లేకుండా, అన్నలు లేకుండా ఏ కార్యం కూడా జరగదు. శక్తులకు, స్త్రీలకు ఎంత శక్తి ఉందో, అలాగే పాండవులకు కూడా విశాల శక్తి ఉంది కనుకనే చతుర్భుజ రూపాన్ని చూపించారు విష్ణువుకి. ఇరువురు కంబైన్డ్ రూపంతో ఈ సేవా కార్యంలో సఫలతను పొందుతారు. దాదీలు అష్టదేవీలు లేక వీరే నవరత్నాలు అని అనుకోవద్దు. పాండవులలో కూడా ఉన్నారు. అర్థమైందా? ఇంత బాధ్యత కిరీటంని ఎల్లప్పుడూ పెట్టుకొని ఉండాలి. కిరీటం ఎప్పుడూ పెట్టుకొని ఉన్నారు కదా! అందరూ ఒకరికొకరు సహయోగులుగా అవ్వాలి. మీరందరూ బాబా భుజాలేనా లేక సాకారంలో నిమిత్తంగా అయినా దాదీకి సహయోగి ఆత్మలే కదా! మేమందరము ఎల్లప్పుడూ ఒక్కటే. ఈ నినాదమే ఎప్పుడూ సఫలతకు సాధనం. సంస్కారాలను కలుపుకొని చేసేవారు, నృత్యం చేసేవారు. ఎల్లప్పుడూ ప్రతి జన్మలో శ్రేష్ఠ ఆత్మల సంఘటనలో చేస్తూ ఉంటారు. ఇక్కడి కలుపుకోవడము అనగా సంస్కారాలను. సదాకాలము ఇటువంటి పాత్రను పోషిస్తారు. సదా శ్రేష్ఠాత్మల ఫ్రెండ్స్‌గా అవుతారు. సంబంధీకులుగా అవుతారు. చాలా దగ్గర సంబంధీకులు. కానీ సంబంధీకులు మరియు మిత్రులు ఈ 2 స్వరూపాల సహచరులు. మిత్రులకు మిత్రులు కూడా. సంబంధీకులకు సంబంధీకులు కూడా. కనుక నిమిత్తులు. దీదీతో జరిగిన ఆత్మిక సంభాషణ ఇదే కనుక పాండవులు మరియు శక్తులందరూ ఒక బాబా పుష్పగు శ్రీమతము అనే పుష్పగుచ్చంలోని పూల గుత్తిలా అవ్వాలి. మీకందరికీ దీదీపై విశేష స్నేహం ఉంది కదా! అచ్చా! ఈరోజైతే ఇలా మిలనం చేసేందుకు వచ్చాము కనుక ఇప్పుడు సెలవు తీసుకుంటూ ఉన్నాము. దాదీ గారు బాప్దాద ఎదురుగా భోగ్ పెట్టారు. అప్పుడు బాబా ఇలా మాట్లాడారు. ఈరోజు అఫిషియల్‌గా కలిసేందుకు వచ్చాము కనుక దేనిని స్వీకరించము. మొదట పిల్లలు స్వీకరిస్తారు. తర్వాత బాబా. తర్వాత అయితే ఎప్పుడు కలుస్తూనే ఉంటాం, తింటూనే ఉంటాం, తినిపిస్తూనే ఉంటారు. కానీ ఈరోజైతే దీదీకి సందేశంగా వచ్చాం. సందేశాన్ని ఇచ్చి వెళ్ళిపోతుంది. దాదీతో చేతులు కలిపి రండి అని దీదీ అన్నారు. అందుకొచ్చాం. బాప్ దాదా దాది గారితో ప్రకాశ్మణి దాది గారితో చేతిని కలిపారు మరియు వతనంలోకి వెళ్ళిపోయారు. ఓం శాంతి.